చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పేరుని వైసీపీని గొడ్డలి పార్టీ అని అంటున్నారు. ఈ మధ్య వైసీపీ అనట్లేదు. సరే, ఆ పార్టీ పూర్తి తెలుగు పేరు లేకపోతే దాని అబ్రివేషన్ ఎవరికి పెద్ద తెలియదు, కానీ వైసీపీ అనడం అలవాటు. సో ఈ మధ్య ఆయన దాన్ని గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారు. ఎందుకు గొడ్డలి పార్టీ అంటున్నారు? ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కూడా ప్రతిపక్ష హోదా లేకపోయినా టెక్నికల్లీ స్పీకింగ్ అది ప్రతిపక్ష పార్టీయే కదా. మరి ఆ పార్టీని గొడ్డలి పార్టీ అని ఎందుకు అంటున్నారు అని ఒక సందేహం చాలామందికి ఉంది. నేను కూడా అనుకున్నాను 2 సార్లు. కానీ తాజాగా అంటే నిన్న ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో మావిగన్ మా పార్టీ స్టాండు, మావిగన్ కోసం ఉన్నవాళ్ళు నాకు ఓటేస్తారు, అమరావతికి అనుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారు అని క్రిస్టల్ క్లియర్గా ఫస్ట్ టైం. అంటే ఇంతకుముందు అటు ఇటు ఎన్నిసార్లు నాలుకలు మడత పెట్టారో చూద్దాం. కానీ నిన్న చాలా స్పష్టంగా పార్టీ స్టాండ్ ఏంటో చెప్పారు. ఆయన ఏమన్నారో మావిగన్ గురించి ఒకసారి విందాం. My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, ISRCP. We will stand by it. Let's see. మావిగన్ వైఎస్ఆర్సీపీ అంటే ఏంటి? ఇప్పుడు రాజధాని ఏంటి? వాళ్ళు ఎవరిని అడిగినా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏం చెప్తారు? అమరావతి అని చెప్తారు. ఎందుకని? అమరావతికి పార్లమెంటులో చర్చ జరిగి సుదీర్ఘమైన అనేక గంటల పాటు లోక్సభలోను రాజ్యసభలోను చర్చలు జరిగి ఆ బిల్లు చట్టంగా మారి రాష్ట్రపతి గెజెట్ వచ్చి ఇవాళ చట్టబద్ధత వచ్చింది అమరావతికి. సో ఇంతకుముందు ఎవరికైనా అనుమానాలు ఉన్నా కూడా అమ్మో రేపు పొద్దున్న ఎవరినో వస్తే మళ్ళీ రాజధాని అటు ఇటు అంటారేమో అనే అనుమానాలకన్నిటికీ తెరదించుతూ చట్టబద్ధత తెచ్చుకున్న పరిస్థితి. బహుశా ఏ రాష్ట్రంలోనూ రాజధానికి ఇంత ఎక్సర్సైజ్ చేసి చట్టబద్ధత తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడి ఉండదు. కానీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి, వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి చట్టబద్ధత తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకని? అదేదో ఊరికే పని లేక ఆషామాషిగా చేసిన పని కాదు. 2014 రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి 2026లో మనం ఇప్పుడు ఉన్నాం. ఈ 12 ఏళ్ల కాలంలో ఎన్నిసార్లు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మాటలు చెప్పాలంటే గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో నాలుక మడత పెట్టారు. 2015లో ఏమన్నారు, తర్వాత ఎన్నికలకు ముందేమన్నారు, ఎన్నికలు అయ్యి అధికారంలోకి వచ్చాక ఏమన్నారు, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఏమన్నారు, 24 తర్వాత ఏమన్నారు, ఇవన్నీ నేను చెప్పడం ఎందుకు? ఒకసారి ఆయన ఏమన్నారు మీరే వినండి. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఇంతకు ముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మళ్ళీ పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. Here I am to invite you to Visakhapatnam, which is going to be our capital in the days to come. I myself would also be shifting over to Visakhapatnam in the months to come as well. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GU1 తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. వాళ్ళకి రాజధాని అనేది కాన్స్టిట్యూషన్లో లేదు, ఓన్లీ సీట్స్ ఆఫ్ గవర్నెన్స్. ఈ ఫ్యాక్ట్ నిజంగా కూడా ఎవరు కూడా మర్చిపోకూడదు. చూసారా, 2015 నుంచి మొదలు పెడితే 2025 ఇప్పుడు 26 వరకు ఎన్నిసార్లు ఆయన రాజధాని విషయంలో మాట మార్చారు. విజయవాడ రాజధానిగా ఉండాలి, దానికి 30,000 ఎకరాలు కావాలి, ప్రభుత్వ భూమి కావాలి,
బ్రహ్మాండంగా నీటి సదుపాయం ఉండాలి, కనెక్టివిటీ బాగుండాలి అన్నారు. తర్వాత కాదు 3 రాజధానులు అన్నారు అధికారులకు వచ్చాక. తర్వాత కాదు 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసేసుకుంటున్నాం, మళ్ళీ సమగ్రమైన బిల్లుతో వస్తాం అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు ముందు నేను వైజాగే వచ్చేస్తున్నాను, ఇక్కడే కూర్చుంటాను, ఇంకా నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే కదా, ప్రమాణ స్వీకారం కూడా వైజాగ్లోనే మళ్ళీ గెలిచేస్తాను. ఓడిపోయిన తర్వాత ఏంటి, ఏది సరిగ్గా చట్టబద్ధత చర్చ జరుగుతున్న సమయంలో మచిలీపట్నంలోంచి ఎంఏ మా, విజయవాడ నుంచి విఐ మావి, గుంటూరు నుంచి జియుఎన్ గన్ మావి గన్ తీసుకుని ఆ ప్రతిపాదన. సో ఇప్పుడు ఈ మావి గన్ అనే అంశాన్ని ఎంత బలంగా ఆయన ఎంత కసిగా చెప్తున్నారు. ఆయన కళ్ళలో మీరు చూస్తే ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, ఎస్ అంటే అమరావతి మీద నాకు ఎంత ద్వేషం ఉంది, అమరావతి అనే దాన్ని రాజధానిగా నేను కలలో కూడా ఊహించలేను అని. కానీ ఈయన కోసం కాదు కదా అమరావతి అనేది రాజధాని, రాష్ట్ర రాజధాని. రాష్ట్రంలో 5 కోట్ల పైచిలుకున్న ప్రజలకి అది రాజధాని. ఇవాళ గర్వంగా ప్రతి ఆంధ్రుడు ఎస్ ఒక బ్రహ్మాండమైన నగరం మాకు రాజధాని నగరంగా రూపుదిద్దుకోపోతోంది అంతర్జాతీయ స్థాయిలో. ఇక్కడ ఇదిగో మా రాజధానిలో క్వాంటమ్ కంప్యూటర్ వ్యవస్థ ఉంది, దేశంలో ఎవరైనా ప్రపంచంలో క్వాంటమ్ టెస్టింగ్ చేయాలంటే ఇక్కడికే రావాలి. లేకపోతే ఇదిగో సెంట్రల్ సెక్రటేరియట్ ఢిల్లీ తర్వాత ఇంకెక్కడా లేదు, మళ్ళీ అమరావతిలోనే పెట్టారు. ఇలాగ 14 వ్యవస్థలు, బ్యాంకులు వ్యవస్థలు, శాఖలు పెట్టారు, ఇంక్లూడింగ్ ఆర్బీఐ అండ్ సో ఆన్. ఐటీ కంపెనీలు ఇవన్నీ అయితే బోల్డ్ వస్తున్నాయి. ఐటీ, ఫార్మా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందుతూ. సో ఇప్పుడు ఈయన కోసమా రాజధాని, ఈయన రాజకీయం కోసమా రాజధాని అంటే రైతులు ఇచ్చిన భూములు వాళ్ళ త్యాగాలకు విలువలేదు, పార్లమెంటు చేసిన చట్టానికి విలువలేదు, రాష్ట్రపతి ఇచ్చిన గెజిట్కి విలువలేదు, ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేసి ప్రారంభించిన పనులకి విలువలేదు. మరి దేనికి విలువ ఉంది? ప్రజలంటే అసలు విలువలేదు. ఏ వ్యవస్థ పట్ల, ఏ ప్రజల పట్ల విలువ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధినేతగా ఎలా చలామణి అవుతున్నారని నేను చంద్రబాబు నాయుడు అడిగారు. ఇప్పుడు ఆయన రైతుల పేరు చెప్పో, అమరావతి అవినీతి అని పేరు చెప్పో, ఈ కొత్త ప్రతిపాదన తీసుకురావడం వెనకాల వ్యూహం నిజంగా ఏంటి? రైతుల మీద ప్రేమ. రైతుల మీద ప్రేమ ఉంటే 1600 రోజుల పైచిలుకు చేసిన ఉద్యమంలో ఏ రోజైనా రైతుల్ని కలిశారా? పైగా రైతులు దెబ్బలు తిన్నారు కదా, పెయిడ్ ఆర్టిస్టులు అనిపించుకున్నారు కదా, వాళ్ళ కట్టుబట్టలు వేసుకున్న గాజులు వాటి మీద కూడా అవమానాలు పాలయ్యారు కదా, ఆఖరికి అనకూడని మాటలన్నీ అనిపించుకున్నారు కదా రాజధాని మహిళలంతా, రైతులంతా. సో వాళ్ళ మీద ప్రేమ కాదు. ఈ గొడ్డలి వేటు వెయ్యాలి అమరావతి మీద అనే ఒక కుట్రకి కారణం ఏమిటి? ఎన్నాళ్ళు ఏంటంటే నిన్నగాక మన బొత్స మేము మావిగన్ అంటే ఏదో సూచించామన్నారు, ఏది ఒక పరిరక్షణ కమిటీ పెట్టారు. అసలు అమరావతి మీకు అక్కర్లేనప్పుడు అమరావతి రైతుల పరిరక్షణ కమిటీ ఏమిటి మళ్ళీ? సో ఇవాళ రైతులు నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు, వాళ్ళ ఆవేదన నాకు బాధ కలిగించింది, నేను అమరావతి వ్యతిరేకం కాదంటారు. ఏంటి మళ్ళీ మావిగన్ మీరు పొలిటికల్ స్టాండ్, ఎలక్షన్ రెఫరెండంగా ఎలక్షన్కి వెళ్తున్నారు, మళ్ళీ అమరావతికి వ్యతిరేకం కాదు అంటే అసలు మీ పార్టీ నాయకులకైనా అర్థమవుతుందా, నేతలకైనా మీరు చెప్పే పరిస్థితి ఏంటో, ఈ అయోమయమైన పరిస్థితి ఏంటో? వాళ్ళు కింద మీద అవుతున్నారు, ఏంటి దీన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలి అని చెప్పి. సో సరే, రాజకీయాలు పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని గురించి ప్రతిసారి అయోమయ పరిస్థితుల్లో ఉండాలా? అలా ఈ పార్టీలు పెడతాయా? సో రాజధాని విషయంలో ఇన్ని మాటలు మార్చి ఇన్నిసార్లు 4 మడత పెట్టాక నిన్న లోకేష్ గారు ఏమన్నారంటే మంత్రి, ఏమో మళ్ళీ ఇంకో రాజధాని ప్రపోజల్ చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి, బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలుపుకుని బెంతాహై అన్నారు ఆయన. సటైరే కానీ ఏమో జగన్మోహన్ రెడ్డి మనసులో ఎప్పుడేం పుడుతుందో. ఎందుకంటే చంద్రబాబు నాయుడికే అర్థం కాలేదు. ఆయన నిన్న మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ప్రకటిస్తే అందరూ మద్దతు ఇచ్చారు, ఒక గొడ్డలి పార్టీ తప్ప ఇప్పుడేం మావిగన్ అంటున్నారు, నాకైతే ఆ మావిగన్ ఏంటో అర్థం కావట్లేదు అని. సో ఇవాళ మనతో పాటు బాలకోటయ్య గారు జాయిన్ అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ మండలి చైర్మన్. ఆంజనేయ రెడ్డి గారు, కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. అప్సన్ రాజేష్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి ముగ్గురికి. బాలకోటయ్య గారు, ఒకటి నాకు అర్థం కాలేదు, చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థం కాలేదు అసలు ఈ మావిగన్ వ్యవహారం ఏంటో. మీకేమన్నా అర్థమైందా చెప్పండి? అర్థమైతే ప్లీజ్ ఎడ్యుకేటర్స్. రిషి గారు నమస్తే. నమస్తే అండి. మీకు, అప్పసాని గారికి, ఆంజనేయ రెడ్డి గారికి నమస్కారాలు. మావిగన్ అంటే మీకు అర్థం కాకపోయినా, చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాకపోయినా, ఈ డిబేట్లో కూర్చున్న ముగ్గురికి బాగా అర్థమైంది. నాకు మరీ 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 అర్థమైంది.
ఋషి గారు, మనం ఓడిపోయినప్పుడు, ఇక మనం గెలము అని అనుకున్నప్పుడు, ఇక మన ఓటమి తథ్యం అని అనుకున్నప్పుడు, ఇక కింద పడ్డోళ్ళం పైకి లేలేమన్నప్పుడు ఒక నిరుత్సాహంతో, ఒక నిస్పృహతో, ఒక ఆవేదనతో, ఒక ఆందోళనతో అనే మాట ఏంటంటే, హే రామ్, ఏంటి నా కర్మ, ఏంటి నాకు ఈ బాధ అని ప్రతి మనిషి అనుకుంటారు. ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా హే రామ్ సేవ్ ఆంధ్ర అని అన్నాడు. నిజానికి ఏంటంటే, హే రామ్, ఏంటి వైసీపీ, ఏంటి మా పార్టీ, ఏంటి నా భవిష్యత్తు, ఏమిటి కర్మ అని హే రామ్ సేవ్ వైసీపీ. ఆయన సేవ్ వైసీపీ, అది ఆయన బాధ. అసలు బాధ అది. విషయం ఏంటంటే 2029 అందరికి బాగానే కనిపిస్తుంది. ఈయనకి 2026 6 తిరగబడిపోయి 9లా కనిపిస్తుంది. ఓకే, అంటే కళ్ళు మూసుకొని నిద్రపోతుంది. కాబట్టి సాధారణంగా 29లో వైసీపీకి షట్టర్ పడుతుందని అనుకుంటున్నాం. 29 ఎన్నికల్లో వైకాపా పార్టీకి షట్టర్ పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ జీవితానికి వీడ్కోలు బలుగుతారని అనుకుంటున్నాం. కానీ ఈయన 26లోనే షట్టర్ దించుకునేలా ఉన్నది. ఆయన అంటే ఎంత జుగుప్సాకారం, ఎంత హేళనకారం, ఎంత దుర్మార్గమైన వైఖరి అంటే, నేను నిన్న మొన్న కూడా చెప్పా, జాతీయ రహదారి మీద 3 రకాల పిచ్చోళ్ళు ఉంటారు. ఒక పిచ్చోళ్ళకేమో చొక్కా ఉండదు, ప్యాంట్ ఉంటుంది. రెండో రకం పిచ్చోళ్ళకేమో చొక్కా ఉండదు, ప్యాంట్ ఉండదు. మూడో రకం పిచ్చోళ్ళకి చొక్కా ఉండదు, ప్యాంట్ ఉండదు, డైరా ఉంది. వీళ్ళు నేషనల్ హైవే దగ్గర చెట్ల కింద ఆ కల్వర్టుల దగ్గర తిరుగుతూ ఉంటారు. ఇంకో ఈ మావిగాని అనేవాళ్ళు మూల పిచ్చోళ్ళు, ఒంటి మీద నూలిపోకుండదు. నేను ఎందుకంటున్నానంటే, విడిపడిపోయిన ఆంధ్రప్రదేశ్కి 12 ఏళ్లుగా రాజధాని ఉన్నా, రాజధాని నిర్మాణం జరుగుతున్నా, రాజధానిలో ఉండి పాలించి వెతలకు గురి చేసి ఆ రాజధాని గురించి మాట్లాడుతున్న తీరును చూసారా? ఇప్పుడు మీరు చూపించారు కదా 5-6 భంగిమలో. రాజధాని అభివృద్ధి చేస్తామని ఒకసారి, 30,000 ఎకరాలు కావాలని రెండోసారి, 3 రాజధానులని మూడోసారి, మావిగానని 4వసారి, అసలు రాజ్యాంగంలో రాజధాని లేదని 5వసారి, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని 6వసారి. ఈ గోధీకాయ దాకా, ఈ పిల్లకాయల గోధీకాయలు చూస్తుంటే కడుపు దేవునిస్తుంది సార్. కడుపు దహించుకుపోతుంది, రోమాలను ఎక్కరబడుస్తుంది, కోపం వస్తుంది, బాధేస్తుంది. కానీ పరుషంగా మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేకపోతున్నా. ప్రభుత్వంలో బాధ్యతగా ఉన్నాను కాబట్టి మాట్లాడలేకపోతున్నా. ఉంది నాకు. ఒక్కొక్కరికి అమరావతిని తిట్టేవాడికి కోసి కారం పెట్టాలని ఉంది, కానీ ఆ మాట నేను అనలేకపోతున్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అలాంటి మాటలు మా చేత అన్నివ్వట్లా, దిగమింగు కొట్టుందా. ఋషి గారు, మావిగన్ అమరావతి వర్సెస్ అమరావతి వాస్తవం, మావిగన్ అవాస్తవం. అమరావతి నిజం, మావిగన్ అబద్ధం. అమరావతి కనిపిస్తుంది, మావిగన్ కనిపించదు. అమరావతి వినిపిస్తుంది, మావిగని వినిపించదు. అమరావతి రైతుల రాజధాని, మావిగని పిచ్చల రాజధాని. ఈ మాట మాట్లాడాలండి జగన్మోహన్ రెడ్డి గారి తీరుకి. పైతొచ్చి లిగిసిపోతూ పాత్రికేయులు అడుగుతుంటే, సార్ మరి మీరు మావిగానే అంటున్నారు ఎజెండా, మరి విశాఖపట్నం ఏం చేస్తారంటే హే రామ్ అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ రోజున కూడా 24 ఎన్నికల్లో 175 సీట్లు ఎక్కొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి మీకు అని చెప్పేసానంటే, ఓ పాత్రికేయుడు వైనాట్ ఎందుకు రాకూడదు? మా కర్మగాలి, ఈ రాష్ట్రానికి ఒక కర్మగాలి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు వదిలేసి వెళ్ళిపోయినట్టు ఈ మావిగన్ సన్నా
జగన్మోహన్ రెడ్డి. అమరావతి చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక అయితే ఈయనకి మావిగను కలిసి వచ్చే రోజు ఉంటే నడిచి వచ్చే రోజు కొడుకు పుడతాడు అన్నట్టుగా, అంటే భార్యాభర్తలు సంసారం చేయకపోయినా కూడా కలిసి వచ్చే రోజు ఉంటే నడిచి వచ్చి కొడుకు పుడతాడు అని అంటాడు. ఈయనకి అట్లా కలిసి వచ్చింది. మొన్న మా 3 రాజధానులు కత్తి, ఈ మావిగనేమో ఒక సుత్తి. కత్తి ఏం చేయలేకపోయింది అమరావతిని, సుత్తి ఏం చేస్తుంది? ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు ఆలోచించాలి. మీరు ఎలాంటి నాయకుడి దగ్గర సేవ తీరుతున్నారు, మీరు ఎలాంటి నాయకుడి దగ్గర కూర్చొని రాజకీయాలు చెప్పి ఈ రాష్ట్రానికి ఏం సందేశం ఇవ్వదలుచుకుంది ఒకసారి ఆలోచించాలి. బొత్స సత్యనారాయణ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, ఎక్సెట్రా రోజా గారు కానీ, నేను ఒక మాట చెప్తున్నాను చివరిగా, రిషి గారు, మీ పక్కనున్న ధనుంజయ రెడ్డి జైల్లో ఉన్నారు. ఆయన కుటుంబం నిద్రాహారాలు లేకుండా ఆవేదన చెందుతుంది. కృష్ణమోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు, కసిరెడ్డి జైల్లో ఉన్నారు. నిన్న మొన్న కూడా పివి సునీల్ కుమార్ ఎలాంటి గౌరవం లేకుండానే రిటైర్మెంట్ అయ్యాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా ఉన్నారు. రేపు ఈ వైసీపీ పార్టీలో ఉన్న నాయకుల యొక్క భవిష్యత్తు కూడా అదే. మీరు మావిగానని చెప్పేసి ప్రేమిస్తేనే సినిమాలు కనుక పెచ్చగా కొట్టుకున్నట్టుగా మీరు కొట్టుకుంటూ పోతున్నాయి. మిమ్మల్ని పెచ్చోళ్ళగా అయితేనే ఇప్పుడు నిన్న మొన్న కూడా దేవినేని అవినాష్ ఏమన్నాడంటే మేము అమరావతికి వ్యతిరేకం కాదన్నాడు. బొత్సేమో మేము మావిగానే ఒక సూచన మాత్రమే అన్నాడు కదా. ఓన్లీ సజెషన్ మాత్రమే, ఓ సూచన మాత్రమే అన్నాడు. కొంత అర్థం కాకపోయినా ఆయన భాష మనం అర్థం చేసుకున్నాం. ఏనా అరే ఎదవల్లారా మీరందరూ ఆగండి, ఇంకో మావిగాన్ వెళ్ళి చెప్పండి అని మావిగాన్ నెత్తిని పెట్టిండు. ఇప్పుడు వీళ్ళు మొయిలాగా రావాలి. అదే 3 రాజధానులు అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు, మ్యూట్ మోడ్. మొన్న 3 రాజధానుల మొయిలాకే గోదగంపెడి దిగింది. ఇప్పుడు ఈ మావిగాని మొయిలాగా వస్తారు. అంటే ఒక పార్టీ దగ్గర పనిచేయాలంటే, ఒక నాయకుడి దగ్గర పనిచేయాలంటే కనీసమైన గౌరవం ఉండాలి. మరి ఇలాంటి వ్యాఖ్యలకే, ఇలాంటి తాత్పర్యాలకి మరి ఆ వైసీపీ నాయకులకి సమాధానం చెప్పాలి. మనం మాట్లాడాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. రాజేష్ గారు ఇప్పుడు 2 అంశాలు బాలకోట గారు చెప్పిన దాంట్లోంచి, ఒకటి పొలిటికల్ సూసైడ్ అనుకోండి, ఒకవేళ అనుకుంటే ఈ మావిగానే అనే అంశం, వైసీపీ నేతలే బుర్రలు పట్టుకుంటున్నారు, ఏమైంది దీనికి మావిగానే మొదలు పెట్టాడు, ఏదో ఆ వేళ అన్నాడు అనుకున్నాం రైమింగ్ కోసం, ఇవాళ అదే రేపు పొలిటికల్ స్టాండ్ అంటున్నాడు ఏంటని. రెండోది అంటే ఒక మనిషి ఈగోకో, లేకపోతే ఒక మనిషికి ఒక ప్రాంతం మీద ఉండే విషయానికో ద్వేషానికో ప్రతిసారి రాష్ట్ర ప్రజలు అయోమయంలో పడాలా రాజేష్ గారు? ప్రతిసారి క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకోవాలా? ఎందుకు ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి? మీరు బలమైన కూటమి వాళ్ళ ఉండి రాష్ట్రంలో, దేశంలో, ఎందుకు ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలు బాలకోటయ్య గారు, ఆంజనేయ రెడ్డి గారు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. రిషి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకనాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసిన ఒక వ్యాఖ్య, ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి కార్లు మార్చినట్టుగా రాజధానులు మార్చే వాళ్ళని ఏమనాలి? ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర రాజధాని విషయంలో ఇంతటి అవగాహన రాహిత్య స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు ఈ సమాజానికి నాయకులుగా అవసరమా? ఇటువంటి వాళ్ళని నాయకులుగా చూపించి రేపటి రోజున సమాజానికి, భవిష్యత్ తరాలకు మనం ఏ విధమైన సంకేతం ఇస్తున్నాం అంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని వేరే అంశంలో ప్రస్తావించారు, కానీ ఆయన ఇదే మాట ప్రతి 4 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చినట్టు అన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి 4 ఏళ్లకు ఒకసారి తన కారు మార్చినట్టుగా రాష్ట్ర రాజధాని విషయంలో కూడా ఆటలాడుకునే ప్రయత్నం చేస్తుంటే, అది కూడా మోస్ట్ ఇంప్రాక్టికల్ వేలో. ఇప్పుడు అతనికి 151 స్థానాలతో పోయినసారి అధికారం దక్కింది. ఆ అధికారం దక్కినాడు అతను రాష్ట్ర రాజధానిని అస్థిరపరచాలని చెప్పిన ప్రయత్నం చేశాడు, 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చాడు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు 2022 మార్చి 3వ తారీఖు రోజున అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ లెజిస్లేషన్ ద్వారా, ఆ లెజిస్లేషన్ లో జగన్మోహన్ రెడ్డి కూడా ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించడం ద్వారా ఏర్పాటైంది. 2022 మార్చి 3వ తారీఖు రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో చట్టబద్ధమైన రక్షణ కలిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి లెజిస్లేషన్ చేసే అధికారం కూడా లేదు అని చెప్పని ఆ రోజు ఇచ్చిన తీర్పును జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేసి దాని మీద స్టే అడిగితే సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. దేశ అత్యున్నత చట్టసభ, లోక్సభ, రాజ్యసభ అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అని చెప్పని చట్ట సవరణ అంటే విభజన చట్టాన్ని కూడా సవరణ చేస్తూ
పార్లమెంటు ఏకగ్రంగా ఆమోదించి దాన్ని నోటిఫై చేసి రాష్ట్రపతి గారి స్టాంపు పడిన తర్వాత ఇవాళ నువ్వు ఏ స్థాయిలో ఏ హోదాలో దాన్ని మార్పు చేయగలిగే అధికారం నీకుంది అని చెప్పని నువ్వు ఈ రోజు ఈ విధమైన స్టేట్మెంట్లు ఇస్తున్నావు. ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది మానసికంగా ఇతనిలో ఉన్న అస్థిరత. మనకు ఒక సామెత ఉంది ఋషి గారు, పిచ్చి కుదిరింది రోకలు తలకు చుట్టమన్నాడు అంటే ఒకడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా మానసికంగా అతను ఏదో సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటా తన ఈ అయోమయాన్ని, తన అవగాహన రాహిత్యాన్ని వినేవాళ్ళు ఉన్నారు. నేను ఏది నంది అంటే దాని నంది, ఏది పంది అంటే దాని పంది అనే నా శ్రేణులు ఉన్నారు కదా అని చెప్పని వాళ్ళ శ్రేణులను కూడా అయోమయాలకు నెట్టేసే ఈ విధమైన ప్రతిపాదనలు. ఇవాళ దేన్ని నువ్వు మావిగన్ అంటున్నావు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నేషనల్ హైవే పొడుగుతా గ్రోత్ కారిడార్ పేరిట దాన్ని ఒక రాజధాని చేస్తా అంటున్నావు. అంటే దానికి ఏ విధమైన చట్టబద్ధమైన రక్షణ నువ్వు కల్పించగలుగుతావు? అసలు చేసే హక్కు అధికారం నీకు ఎవరిచ్చారు? నీకు లెజిస్లేషన్ చేసే అధికారమే లేదు అని చెప్పిన తర్వాత పార్లమెంట్ కూడా ఇవాళ ధృవీకరించిన తర్వాత రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేసిన తర్వాత నీకు ఏ విధమైన అధికారంతో నువ్వు ఇది చేయగలనని చెప్తున్నావు. అదే సందర్భంలో నిన్న అతను ఒక మాట మాట్లాడింది, ఎస్ రేపు రోజున దీన్ని ఎలక్షన్ ఇష్యూ చేస్తాము. ఆల్రెడీ 2024 ఎన్నికల్లో ఇది ఒక ఇష్యూనే. అవును, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే నువ్వు ఈ 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చావో ఆ రోజు నుంచి ఆయన పర్యటించిన ప్రతి పర్యటనలో ఆయన కర్నూలు పార్లమెంటు పరిధిలోనూ అమరావతి ఏకైక రాజధాని అని చెప్పారు. అక్కడ నీ శ్రేణులు కొంతమందితో చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తే అదే కర్నూలు ప్రజలు నీ శ్రేణుల్ని తరిమి తుక్కుగా కొట్టారు. అనంతపూర్ లో చెప్పారు, శ్రీకాకుళంలో చెప్పారు. ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు 3 పార్టీలు కూడా అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతి అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరువురు సమన్వయంతో సహకారంతో అభివృద్ధి చేస్తా ఉంటే దాన్ని మార్పు చేసే వెసులుబాటే లేదని తెలుసుండి కూడా ఎవరిని అయోమయంలోకి నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు? ఖచ్చితంగా మానసిక సంతులన కలిగిన వాళ్ళు చేసే ప్రయత్నాలు కాదు ఇది ఋషి గారు. ఖచ్చితంగా మెంటల్ ఇన్బ్యాలెన్స్ తోటి ఉన్న వ్యక్తులే ఈ విధమైన ప్రయత్నాలు చేస్తారు. అంటే ఒక రాజకీయ పార్టీ అధినేతగా నువ్వు ఇవాళ చట్టసభ ఎన్నికైన శాసనసభ్యుడిగా సౌండ్ బాడీ అండ్ సౌండ్ మైండ్ ఆ రెండు నీలో లోపించాయని అర్థమవుతా ఉంది. లేకుంటే ఏ విధంగానూ సాధ్యంగాని ప్రస్తావన, ఈ సాధ్యంగాని ప్రస్తావన తోటి ఎవరిని అయోమయంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నావు? ఇవాళ రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిదారులన్నా, రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీయాలనే ప్రయత్నమా, 20 లక్షల ఉద్యోగ కల్పన చేయడం కోసం 30-40 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రప్పించాలని చెప్పి చేస్తున్న ప్రయత్నాలకి మోకాలు అడ్డే ప్రయత్నమా? అంటే ఏదో ఒక రకంగా నేను కూడా ఈ రాజకీయాల్లో ఉన్నా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీద నా పాత్రను మీరు పరిగణలోకి తీసుకునే తీరాలి అని చెప్పనే ఒక సంకేతాన్ని వాళ్ళ పెట్టుబడిదారుల్లో పంపించాలని ప్రయత్నం చేస్తున్నావా? అటువంటి ప్రయత్నాలు చేసేటప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏ విధమైన పాలసీస్ ఎంపిక చేసుకుంటున్నావు, వాటిలో ఉన్న హేతు పద్ధతి ఏంటనేది ఆలోచించుకోలేనంతటి స్థాయిలో ఇవాళ పెట్టుబడిదారులు లేరు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలకు కూడా ఆ మాత్రపు అవగాహన లేక కాదు. 24 నెలల్లో ఇవాళ 23 లక్షల రూపాయల పారిశ్రామిక పెట్టుబడి ప్రతిపాదనలు ఇవాళ రాష్ట్రంలోకి వచ్చాయి అని అంటే నిన్ను ఏమాత్రం ఇవాళ రాష్ట్రము, దేశము, ప్రపంచం కూడా పరిగణలో తీసుకుంటుంది అనేది మొట్టమొదట నువ్వు రిలీజ్ అవ్వాలి. ఇతని స్టేట్మెంట్ లో ఉన్న ఇర్రేషనాలిటీ నేను ఒక్క అంశం చెప్తాను ఋషి గారు. నిన్నతను సాయి కృష్ణ మృతి గురించి మాట్లాడుతూ సిఐని సిపిగా కాపాడుతున్నాడు, సిపిని డీజీపీ కాపాడుతున్నాడు, డీజీపీని చంద్రబాబు కాపాడుతున్నాడు అని చెప్పని నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ప్రెస్ మీట్ లో మనందరం విన్నామని. ఈ రోజు వాళ్ళ సాక్షిలో రాసిన కథనం ఏంటో తెలుసా మీకు? వాళ్ళ మెయిన్ పేజీలో నా ప్రాణాలకు ముప్పు ఉంది, టీడీపీ నాయకుల రియల్ ఎస్టేట్ లావాదేవీల నేపథ్యంలోనే సాయికృష్ణ మరణం జరిగింది, నా ప్రాణాలకు ముప్పు ఉందని సిఐ నాగరాజు గారు వాపోతున్నాడంట. ఓ పక్కేమో నాగరాజు గారిని సిపి కాపాడుతున్నాడని చెప్తున్నారు, సిపిని డీజీపీ కాపాడుతున్నాడని చెప్తున్నారు. రెండో పక్క పెద్దల నుంచి నాగరాజు ప్రాణాలకు ముప్పు ఉందని వాళ్ళ సాక్షి మెయిన్ పేపర్ లో రాశారు. అంటే నిన్నటికి ఇవాటికే అతను ఇచ్చిన స్టేట్మెంట్ లో అతని సత్యమణి ప్రశ్నించే కథనాల్లో ఉన్న ఆ వ్యత్యాసం కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు 100కి 100 పాళ్ళు
రాజకీయంగా ఇవాళ ప్రజల్లో బేస్ కోల్పోయాం కాబట్టి 175 నుంచి 151 నుంచి 11 స్థానాలకు పరిమితం అయ్యాం కాబట్టి 175కి 175 గెలవగలము అని చెప్పని తన శ్రేణుల్ని ఎలా అయితే నమ్మించి మోసం చేశాడో ఈ రోజు కూడా తనకు వాస్తవ పరిస్థితి తెలుసు. ఆ రోజున ప్రజల తీర్పు ఏ విధంగా రాబోతుందనే తనకు అవగాహన ఉంది. ఉన్నా కూడా ఆ రోజు ఎలా అయితే తన శ్రేణుల్ని భ్రమింపజేశాడో ఈ రోజు కూడా రేపు రోజున మనం వస్తాము, మనం వచ్చి మనం దీన్ని మార్పు చేస్తామని ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ఈ మార్పు చేర్పుల్ని స్వాగతించడానికి వాళ్ళ శ్రేణులు కూడా సిద్ధంగా లేరు. కారణం ఏంటి అంటే ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఇతని మాటలు విన్న పర్యవసానం ఇవాళ రాజకీయంగా కనుమరుగైపోయాడు అతను. ఇవాళ ఇతని ఆదేశాలు ఇదే విధంగా పాటించు వెళ్తే మేమేదో జగన్మోహన్ రెడ్డికి మేము సూసైడల్ ఆర్మీ, మేము అతనికి విశ్వాసం కలిగిన కుక్కలం అని చెప్పని చెప్పుకుంటున్న ఆ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సింది ఎవరి దగ్గరైనా సరే వాళ్ళ నాయకులు కింద మనం కార్యకర్తలుగానో లేదు ద్వితీయ స్థాయి నాయకులుగానో పనిచేసేటప్పుడు అతని ఆలోచన పరిధి ఎంత వరకు ఉంది, ఎంతో కొంత రేషనల్ థింకింగ్ కూడా ఉండాలి కదా వాళ్ళకి, ఇండివిజువల్ గా నిర్ణయాలు చేయాలి. లేదు అంటే వీళ్ళ స్థాయి ఏంటనేది కూడా దిగు స్థాయి నాయకులు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విజన్, మోదీ గారి ఆశీస్సులు అంటే కేంద్రం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఎలా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే దానికి ఒక ఘనంగా ఉండాలి, గొప్పగా ఉండాలని ఒక ఆలోచన. వేరే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, ఆయన ఒక హైవే అటు ఇటు 4 బిల్డింగ్లు, 3 రైల్వే స్టేషన్లు, 3 బస్ స్టాండ్లు, 4 కాఫీ షాపులు, అంతే కదా, 4 టీ కొట్లు. అది ఆయన క్లుప్తంగా మావిగన్ అంటే. మరి ఎలా రిసీవ్ చేసుకుంటారు దీన్ని ఆంజనేయ రెడ్డి గారు? అసలు ఏమనుకుంటుంది బీజేపీ కానీ ఒకవేళ కేంద్ర స్థాయిలో కూడా ఈ మావిగన్ అంశం వెళితే ఏమన్నా ఒక చర్చ జరుగుతోందా బీజేపీలో? రిషి గారు, మీకు చర్చలు పాల్గొంటున్న రాజేష్ గారికి, బాలకోటయ్య గారికి, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు. ఇది కేంద్రంలో గాని లేదా రాజకీయ సర్కిట్స్ లో గాని పెద్ద చర్చ జరుగుతుందని నేను అనుకోను. ఎందువల్లంటే ఒక్కసారి కేంద్రము ఆ విభజన చట్టాన్ని సవరించి అమరావతికి చట్టబద్ధత కల్పించిన తర్వాత చాప్టర్ క్లోజ్. ఇంకా దాని మీద రీఓపెన్ చేసేదానికి లేదా రాజధాని మార్చేదానికి అవకాశమే లేదు. సో దీని మీద పెద్దగా చర్చ జాతీయ రాజకీయాల్లో కానీ లేదా మనం మా బోటోళ్ళ మీతో చర్చలో పాల్గొంటున్నప్పుడు లేదా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ గారు మాట్లాడు మనం చర్చించుకుంటున్నాం. రిషి గారు, నేను అనేక సంవత్సరాలుగా మీతో కూడా చర్చలో ఉంటున్నాను, మిగతా ఛానల్స్ కూడా ఉంటున్నాను. బహుశా ప్రపంచంలో ఈ రాష్ట్ర విభజన మీద, అమరావతి మీద జరిగినన్ని చర్చలు ఏ సబ్జెక్టు మీద, ఏ సమస్య మీద, ఏ ఇష్యూ మీద జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఇది ఒక రకంగా రికార్డ్. ఇది నేను అనేక సందర్భాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కలిసినప్పుడు చెప్తున్నా, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, నేనంటే చాలా గౌరవంగా ఉంటారు కూడా. నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, మీరు మీ నాయకుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత విశ్వసనీయత మీకు పెరిగే అవకాశం ఉంది. మీ నాయకుడు ఎంత ఎక్కువ మాట్లాడుతూ పోతే మీరు రోజు రోజుకి మీ విశ్వసనీయత దిగజారుతుంది, మీరు కూరుకుపోతున్నారని చాలా స్పష్టంగా చెప్తే వాడు నాతో చాలా మంది ఏకీభవిస్తున్నారు కూడా. ఎస్, మీరు చెప్పిందన్నా కరెక్ట్ అను, అందులో ఎటువంటి అనుమానాలు. చాలా సీనియర్లతో మాట్లాడాను నేను, చెప్తున్నారు. ఈరోజు నేను ఆయన మానసిక సంతులత, సమతుల్యత ఎట్లుందనేది పక్కన పెడితే ఆయన రాజకీయ సమతుల్యత ఆయనకు ఉన్నట్లేదు. ఆయన రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్టు కనిపించలేదు. రాజకీయ అజ్ఞానాన్ని ప్రతిసారి ప్రదర్శిస్తుంటాడు ఆయన. ఉదాహరణకి నిన్నటి పత్రికా విలేకరుల సమావేశము, ఎవరు ఆయన్ని ఆ వ్యాఖ్యలు చేయమని చెప్పారు? ఆయన ఏమంటాడు, హే రామ్ సేవ్ ఆంధ్ర. గాంధీ మాటలు నాకు గుర్తొస్తున్నాయి, మహాత్మా గాంధీ మాటలు గుర్తు. మహాత్మా గాంధీ హే రాము సేవ్ ఆంధ్ర ఎప్పుడున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. హే రామ్ అన్న దాని మీదనే వివాదం ఉంది దేశంలో. చాలా చరిత్రకారులు ఆయన హే రామ్ అనలేదు, ఆ దుర్మార్గుడు తుపాకీ గుండ్లకు బలయ్యేటప్పుడు హే రామ్ అనలేదు అనేది ఒక చర్చ జరుగుతుంది. కొంతమంది అన్నారని. ఏది ఏమైనప్పటికీ కూడా హే రామ్ అని మనం అనుకుంటుంటాం. ఈయన గాంధీ ఎప్పుడు చెప్పాడు హే రామ్ సేవ్ ఆంధ్ర అని ఎప్పుడు చెప్పాడో నాకైతే అర్థం కావడం లేదు. అందువల్ల నేను ఆయన రాజకీయ అజ్ఞానాన్ని ప్రతిసారి బయట పెట్టుకుంటూ ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుకుంటున్నాడు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. నాకు ఒక 2 నిమిషాలు టైమే ఉండే రెడ్డి గారు. మనం ఒకసారి క్రోనలాజికల్ ఆర్డర్ లోకి మనం వెళ్లాల్సి ఉంది. ఈ రాజధాని అమరావతి దీని మీద ఆయన
ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి వచ్చాడు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు పలికారు. అందరూ కూడా అమరావతి రాజధానిగా ఆమోదించారు. అమరావతి విషయంలో తీర్మానం చేయకముందు, అమరావతి నిర్ణయించకముందు కొంత చర్చ జరిగింది. ఇది సరైన ప్రాంతమా లేదా, ఇవన్నీ కూడా చర్చలు ఉన్నాయి. కొంతమంది ఈ యొక్క మంచి ప్రాంతం కాదన్నట్టు కూడా అన్నారు. కానీ ఒక్కసారి ఎన్నికైన ప్రభుత్వము, డెమోక్రటికలీ ఎలక్టెడ్ అండ్ పాపులర్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఒక తీర్మానం, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఎవరికి వేరే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం అనుసరించవలసిన అవసరం ఉంటుంది. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా మేము మద్దతు ఇస్తున్నాం అనడమే కాదు, రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలా, అందరికీ యాక్సెసిబిలిటీ ఉండాలి, అందుబాటులో ఉండాలా, కనీసం 30,000 ఎకరాలు ఉండాలా అంటూ ఆయన ఒక రైడర్ పెట్టాడు. ఇది ప్రభుత్వ భూములు అయితే మంచిది అని కూడా. కానీ ప్రభుత్వ భూములు అంటే ప్రభుత్వ భూములు ఉన్నంత వరకు ప్రభుత్వం తీసుకున్నది, అవసరం వచ్చిన తర్వాత రైతులను తీసుకున్నారు. రైతులు ఆనందంగా ఇచ్చారు. అమరావతి భూములు ఇవ్వడంలో రైతులు ఎక్కడ 1-2 ఎక్కడో ఐసోలేటెడ్ కొంతమంది వ్యక్తులు మాట్లాడినప్పటికీ కూడా, బట్ బై అండ్ లార్జ్ రైతుల ఉద్దేశం ఏంది, ఇక్కడ రాజధాని వస్తే మా ప్రాంతాల విలువ పెరుగుతుంది, మిగతా భూములు పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, మా కుటుంబాలకి జీవనోపాధి దొరుకుతుంది, కుటుంబాలు మేము ఆర్థికంగా నిలబడే అవకాశం ఉంటుందని ఒక రకంగా త్యాగం చేశారు కూడా రైతులు, మంచి విలువ గల భూములు అయినప్పటికీ కూడా. ఎందుకు? రాష్ట్ర భవిష్యత్తు, రాజధాని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ యొక్క వ్యక్తిగత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేశారు. కాబట్టి ఎక్కడ కూడా పెద్దగా డిసెంట్ కనిపించాల మనం చూసినప్పుడు. దానికి దుర్మార్గంగా మీరు ఇందాక మొదట్లో మీరు ప్రారంభంలో ఇనిషియల్ రిమార్క్స్ లో మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆశ్చర్యపరిచే విధంగా చేసింది. ఆయన ఉన్నట్లునే ఒక కమిటీ వేస్తున్నాను, కమిటీ భవిష్యత్ ఏదో కమిటీ, ఆ కమిటీ 3 రాజధానుల ప్రతిపాదన ఇవ్వచ్చు అన్నారు. అంటే కమిటీ నివేదిక అప్పటికి రాలేదండి. ఆయన కమిటీని నివేదికను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం, ప్రభావం చూపించడం కోసం ఆ మాటలు వ్యాఖ్యలు చేశారా, ఏమిటి ఆయన ఉద్దేశం అనేది ఆ రోజు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒకటి న్యాయ రాజధాని, ఇంకొకటి శాసనసభ రాజధాని, ఇంకొకటి పరిపాలనా రాజధాని, రకరకాలుగా రాజధానితో చెప్పారు. కానీ రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయారు, ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అప్పటి నుంచి ప్రారంభమైంది ఆయన పత్రము, రాజకీయ పత్రము, ఏమేమి మాట్లాడుతుంటారు ఏమో మనకు అర్థం కాని అని కూడా. సడన్ గా మావి గన్ తీసుకొచ్చారు. మావి గన్ ఇది చాలా కన్ఫ్యూజ్ అయింది. నేను కూడా ఏమనుకున్నా అంటే ఆయన వ్యంగ్యంగా రైమింగ్ కోసము అనుకున్నారు, వాళ్ళ పార్టీ నాయకత్వం కూడా అనుకున్నది. కానీ ఈ రోజు ఆయన ఏమంటాడు, వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అంటాడు. ఇంకొక వైపు ఏం చెప్తాడు, నేను అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిని ఆహ్వానిస్తున్నాము. అంటే వచ్చే ఎన్నికల్లో ఏమిటి మా స్లోగను, మా యుద్ధనము అమరావతి వర్సెస్ మావిగన్. అంటే నువ్వు అమరావతిని ఆహ్వానిస్తానంటున్నావు, మళ్ళీ అమరావతి వర్సెస్ మావిగన్ అంటే మీరు అమరావతిని వ్యతిరేకిస్తున్నారు కదా. నేను అప్పుడు మొదట్లోనే మావిగన్ అన్నప్పుడు ఆయనకు ఒక చర్చలో లైవ్ లో చెప్పాను, మీరు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ కంటే మావి చిగురు అని పెట్టుకోండి, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ కి దగ్గరగా ఉంటుంది. మావి చిగురు ఏమిటి, మచిలీపట్నం నుంచి మా తీసుకున్నాము, విజయవాడ నుంచి వి తీసుకున్నాము, చీరాల నుంచి చీ తీసుకున్నాము, గుంటూరు నుంచి గురు తీసుకున్నాము. మావి చిగురు అది కొంత వినడానికి చెప్పడానికి ప్రజలకు దగ్గరగా ఉంటుందని ఆ రోజే. కొంతమంది ఏమో జగ్గయ్యపేట తీసుకుని జాబెట్టి జగన్ అనమంటున్నారు, అందులో మావి జగన్. నేను అప్పుడు అనుకున్నా సరే మన సలహా పాటించండి, నేను జస్ట్ లైటర్ నోట్ తో చెప్తున్నాను అని చెప్పా. కానీ ఈరోజు మళ్ళా అదే నిన్నటి రోజున పత్రికా విలేకరుల సమావేశంలో రాబోయే రోజుల్లో మా అజెండా అమరావతి వర్సెస్ మావిగన్ అంటారు. ఇది కామన్ మ్యాన్ ఏం అనుకుంటున్నాడు మన గురించి, ఏం మాట్లాడుతున్నాం మనము అనే కనీసం ఆయన ఏమీ ముసలివాడు కాదు, కంపారిటివ్ గా యంగ్ మ్యాన్, మాకంటే చిన్నవాడు ఆయన. ఆయనకి మంచిగా రాజకీయం నడిపే రాజకీయ భవిష్యత్తు ఉన్నారు ఎవరైనా అనుకుంటారు, వాళ్ళ పార్టీ కూడా అనుకుంటారు. ఎప్పుడు మీరు ప్రజలకు అనుకూలంగా ఉండాలా, ప్రజలకు అర్థమయ్యేటట్లు ఉండాలా, ప్రజల సమస్యలు సరిగా అర్థం చేసుకోవాలా. ఈరోజు చట్టబద్ధత కల్పించిన తర్వాత కూడా ఆయనే ఉన్నారు, మా చేతిలో ఉండదా, మేము తీర్మానాలు చేయలేమా. ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి
పార్లమెంట్ లో చేసిన చట్టపద్ధతి తీర్మానాన్ని ఏకాగ్రం ఆయన పార్లమెంట్ ని అవమానిస్తున్నారు, దేశ ప్రధాని కూడా అవమానిస్తున్నారు. ఏమిటనేది ఒకటి. రెండోది నేనేమంటున్నా అంటే ఈ దేశంలో ఎందుకు అమరావతికి చట్టబద్ధత కల్పించవలసిన అవసరం వచ్చింది? ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. వేరే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లేరుగా ఎక్కడ? 3 రాష్ట్రాలు ఇచ్చారు, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా జార్ఖండ్, అక్కడ రాజధానులు ఏర్పాటు చేసుకున్నారు, ఎక్కడ సమస్యలు లేవు. నేనేమంటున్నా అంటే ప్రభుత్వాలు మారితే రాష్ట్ర రాజధానులు మారితే ఇది ఎక్కడికి ఆగుతుంది? ఇది డేంజరస్ ట్రెండ్ కదా, ప్రమాదకరమైన ధోరణి కదా, ఇప్పటి వరకు జరగలేదు కదా. కాబట్టి అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నేనేం చెప్తున్నా అంటే మీ వైఖరి మార్చుకోండి, ప్రో యాక్టివ్ గా ఉండండి, ప్రో పీపుల్ గా ఉండండి, ప్రజల యొక్క సెంటిమెంట్ అర్థం చేసుకుని రాజకీయాలు నడపాలని నేను కోరుకుంటున్నాను. బాలకోటయ్య గారు, మీరు అనలైజ్ చేస్తారు కదా డీప్ గా జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ని దగ్గరగా అంటే ఆయనతో మీరు ఏదో ప్రయాణం చేశారని కాదు, ఉద్యమంలో ఉండగా ఈ రాజధాని ఉద్యమంలో అబ్జర్వ్ చేసి ఉంటారు కదా. ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టు ఇదేదో ఆయన సరే కొంచెం మానసికంగా ఇబ్బందికరంగా ఉండో అట్లా కాదు, దీని వెనకాల ఏదో ఎజెండా, ఏదో కుట్ర ఉంది. ఎందుకంటే రైతులను ఆయన ఇప్పుడు ఫోర్ ఫ్రంట్ లో తీసుకొస్తున్నారు. మన పరిరక్షణ కమిటీ అని పెట్టారు, నా దగ్గరికి రైతులు వచ్చారు, మొరపెట్టుకున్నారు, అసలు వాళ్ళ కోసమే నేను, అదే మీరు వెళ్ళొచ్చు కదండి అని నేను ఎవరో అడిగితే నేను వెళ్ళడం ఎంతసేపు, కానీ దాన్ని మళ్ళీ ఇంకొకలాగా రాజకీయం చేస్తారు, రిటైర్డ్ జడ్జిలు వీళ్ళందరినీ పంపిద్దాము అని. అంటే దీంట్లో ఏదో ఒక పెద్ద కుట్ర దాగుంది బాలకోటయ్య గారు, ఏంటది? రిషి గారు, అండ్ ఇంకొకటి మీరు చెప్పే ముందు నిన్న ఈయన ఈ మాట అన్నాక అక్కడ రియాక్షన్ ఏంటండి? అంటే అమరావతి కోసం, రాజధాని కోసం పోరాటం చేసిన రైతులు, జేఏసీ, ఆ రెస్పాన్స్ ఏంటి? రైతుల రెస్పాన్స్ ఏముంటే 3వ రకం పుస్తకాలని తీర్మానం చేస్తుంది. మండలంలో రైతులు అందరూ మీటింగ్ పెట్టుకొని నేను జాతీయ రహదారి మీద సంచార యాత్ర చేసే 3వ రకం పుస్తకాలు ఉండాలి తీర్మానం చేద్దాం అనుకున్నారా? ఓకే, చేసాం ఆల్రెడీ తీర్మానం. ఇంకా మీరు లేటే మేము ఎప్పుడు చేసాం. ఇంకా మీరు కాబట్టి ఓపిక్ గా మావిగని గురించి చర్చ పెడుతున్నారు తప్ప అది పెచ్చోళ్ళ రాజధాని అన్న తర్వాత కాగితం తీసి చించి అవతలయ్యాలి. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారే మావి చిగురు అని పెడితే మరి ఆ చెత్త చెట్టు ఎక్కుతుడు ఆ చిగురు కోసం అంటే ఆంజనేయ రెడ్డి గారు ఏకంగా చెట్టే ఎక్కడిచ్చాడు. మీకు మాట చెప్తాను సార్, రాజధాని 2018కి ముందే పూర్తయింది ఆంధ్రప్రదేశ్కి. రాజధాని అంటే 4 రకాల పరిపాలనా విభాగాలు, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, హెచ్ఓడి కార్యాలయాలు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే నిర్మించి ఆయనే 2 ఏళ్ళు పరిపాలించాడు ముఖ్యమంత్రిగా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 ఏళ్ళు పరిపాలించాడు. ఇప్పుడు జరుగుతుంది రాజధానిలో అభివృద్ధి ప్రక్రియ, అభివృద్ధి కోణం. ఇప్పుడు చెన్నైలోనూ అభివృద్ధి జరుగుతూ ఉంటుంది, బెంగళూరులోనూ అభివృద్ధి జరుగుతూ ఉంటుంది, హైదరాబాద్ లోనూ అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా అభివృద్ధి జరుగుతుంది. రాజధాని ఇస్ ద కంప్లీటెడ్. ఇంకా రాజధాని కడుతున్నారు, ఆ బిల్డింగ్ ఎప్పుడైంది, ఈ బిల్డింగ్ ఎప్పుడైంది, ఈ గోల్ ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్? క్యాపిటల్ 4 విభాగాలు. ఇప్పుడు అభివృద్ధి కోణం జరుగుతుంది. మీరు అన్న మాటకు వస్తాను. రాజధాని పూర్తయితే చంద్రబాబు నాయుడు గారు చారిత్రక పురుషుడు అవుతాడు. భారతదేశ చిత్రపటంలో నాడు తాజ్ మహల్ కట్టిన షాజహాన్ లాగా, నగర నిర్మాణాలు చేసిన రాజుల్లాగా చంద్రబాబు నాయుడు గారు దేదీప్యమానంగా చారిత్రక పురుషుడు అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు అలా ఖ్యాతి పొందడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం లేదు. ఇది మొక్కగానే ఉంచాలి, మొక్కగా ఉన్నప్పుడే తుంచాలనుకున్నాడు. రైతులు అడ్డం పెట్టారు, అడ్డుపడ్డారు. ఇప్పుడు చెట్టు అయ్యింది. ఈ చెట్టును నరకాలనుకుంటున్నాడు. మళ్ళీ రైతులు అడ్డుపడతారు, అది వటవృక్షం అవుతుంది. ఇక తిరుగులేదు దానికి. అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కసి, కొత్తి కడుపులో పెట్టుకున్న పగ, అది రాజశేఖర రెడ్డి నుంచి వచ్చిందా, రాజారెడ్డి నుంచి వచ్చిందా, పులివెందుల ఫ్యాక్షన్ నుంచి వచ్చిందా, ఆ కోపం అమరావతి మీద కక్షగా మార్చింది. ఎన్ని యుద్ధాలైనా చేస్తారంటే గజనీ మహమ్మద్ గోరీ లాగా. మరి ఇక్కడ కాదు, ఇక్కడ ప్రజల కోణం అనేది ఆయన అసలు చూడ్డా, ఆ లెన్స్ ఉండదా? ఋషి గారు, అంతకంటే ముఖ్యమైన మాట ఒకటి చెప్పాలి మీకు. ఆ మాట చెప్పడం కోసం నేను వచ్చా. ఇదిగోండి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముఖ్యమంత్రి, నూతన ముఖ్యమంత్రి
సువేందు అధికారి ఒక తీర్మానం ప్రవేశపెట్టాడు నిన్న. అవును, విచారణ లేకుండా ఏడాది పాటు జైలు. కరెక్ట్. కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన పశ్చిమ బెంగాల్ శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తారని భావిస్తే చాలు, అంతే, లోపలికి. కలిగించనక్కర్లా, నీకు ఆలోచన వస్తే చాలు అరెస్ట్ చేయవచ్చు. ఈ రాష్ట్రంలో అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన 2 చట్టాలు రావాలి. ఒకటి, సోషల్ మీడియాలో ఖననానికి సంబంధించి శాంతి భద్రతల విఘాతానికి సంబంధించిన కొత్త చట్టం రావాలి. 2, క్యాపిటల్ సెక్యూరిటీ చట్టం రావాలి. ఓకే. ఎవరైనా రాజధాని మీద రాజయ్యాలంటే, రాజధాని మీద వ్యాఖ్యానం చేయాలంటే కింద నుంచి పైకి పులుసు గారాలి, పై నుంచి కిందకి పులుసు గారాలి, చట్టమే చెయ్యాలి. పాత చట్టాలు ఇలా వచ్చారా పోతాయి. నిన్న అరెస్ట్ చేశారు, రాత్రి బెయిల్ వచ్చింది, మళ్ళీ కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. నిన్న రఘురామకృష్ణరాజు గారి యొక్క ఆవేదన చూసా. ఈ అంటే రఘురామకృష్ణరాజు గారు ఏపీ ఉప సభాపతి. ఏంటి సార్, వాళ్ళు దళితులు కాదు. నిన్న పవన్ కళ్యాణ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ సోషల్ మీడియా గందరగోళం గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఉప ముఖ్యమంత్రికి కూడా ఈ రోజు పరిస్థితి. మీకు మాట చెప్పానండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ చట్టాలు సెక్షన్లన్నీ కూడా వాళ్ళకి తెలుసు అండి, మాట్లాడిన వాళ్ళకి. మనకి సెక్షన్లే తెలుసు. ఆ బరి తెగించిన మాట్లాడిన వాళ్ళకి సెక్షన్లతో పాటు శిక్షలు కూడా తెలుసు. కరెక్ట్. అయినా ఏం బీకుతావు అని మాట్లాడారు. నేను మాట చెప్తున్నా, అంబేద్కర్ బొమ్మ అడ్డం పెట్టుకున్న ప్రతివాడు అంబేద్కరిస్ట్ కాదు. అవును. జై భీమ్ అన్న ప్రతివాడు దళిత నాయకుడు కాదు. వాళ్ళు దళిత నాయకులు కాదు, అంబేద్కరిస్టులు కాదని బహుజన కులాల జేఏసీ నాయకులుగా చెప్తున్నా. కేవలం వాళ్ళ రాజకీయ కోరికలు తీర్చుకోవటానికి, వాళ్ళ ప్రత్యర్థులను ఇష్టానుసారంగా తిట్టడానికి ఆ వేదికను వాడుకున్నారే తప్ప ఆ వేదిక పెట్టిన నేపథ్యం కానీ ఆ వేదిక పెట్టిన వాళ్ళ యొక్క హక్కుల పరిరక్షణ కానీ అందులో లేదు. కేవలం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగు చేసి తద్వారా ప్రభుత్వ దృక్కోణాన్ని, అభివృద్ధిని, సంక్షేమ పథకాలని ప్రజలకి కనుచూపు మేరలో కనిపించకుండా చేయాలి అనేది ఒక వ్యూహాత్మకంగా జరుగుతున్న ఒక పని. దీనికి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకు తౌడుపోతున్నాడా, ఆయన గడ్డి పెడుతున్నాడా, పచ్చగడ్డి ఇస్తున్నాడా, ఎండుగడ్డి ఇస్తున్నాడా నాకు తెలియదు. కానీ భాగ్యనగరంలో కూర్చొని యూట్యూబర్లు చేసే పని అదే. ఇదంతా మావిగన్ అంటే డైనమిక్ నిర్ణయం అంట. నిన్నంతా దానికి హైప్ ఎలివేషన్ తో వీడియోలు కాదు, కాన్ఫిడెంట్ గా చెప్తుందంట. అసలు జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ వస్తుంటే ఎంత గొప్పగా ఉంది అని మాట్లాడుతుందంటే రైతుల కడుపు మండిపోదా, తరుక్కుపోదా? నాకు అర్థమవుతుంది మీ బాధ. కానీ మీరు పదాలు మింగేయాలి, మీ ఆవేశం మింగేస్తున్నారు. నాకు తెలుసు, నాకు అర్థమైంది. యా, నేను రిషి గారు, అమరావతిలో రాజధానికి ఇచ్చిన భూముల్ని ఎకరం 7 కోట్ల రూపాయలకే ఈ వేలం పెడితే అదే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గుండెల్లో గుణపాలు దిగింది. రాజధానికి ప్రేమతో త్యాగం చేసి ఇచ్చిన భూముల్ని సెంటు పట్టాలుగా మార్చి 50,000 మందికి ఇళ్ల పట్టాలుగా మారిస్తే, కోర్టులు వద్దంటున్నా కూడా కోర్టులకు వెళ్ళిపోయి అవి చేస్తే కళ్ళమటి నెత్తులొచ్చిందండి రైతులకి. ఇప్పటికి నువ్వు ఆ రాజధానిలో అదే అప్పుడు అధికారంలో ఉండగాను నడిచి అప్పుడు చేసి, నాకు అదే రాజేష్ గారు ఇవాళ అతను అంటే రిషి గారు ఒక్క మాట అమరావతి నా నేల, నా ప్రాంతం, నా నేలని నా ప్రాంతాన్ని అవమానిస్తే ఏం చేయాలి సార్ వాళ్ళని? కాబట్టి చట్టాలు రూపొందించిన ప్రభుత్వం శిక్షించాలని. ఇప్పుడు రాజేష్ గారు ఒక ప్రపోజల్ పెట్టారు, బాలకోటయ్య గారు, క్యాపిటల్ సెక్యూరిటీ యాక్ట్ అనేది. అంటే ఎవరు పడితే వాళ్ళు చట్టబద్ధత కలిగిన అమరావతి రాజధాని మీద ఏ రకంగా పడితే ఆ రకంగా మాట్లాడకుండా, అసలు ఇది ఏంటి, ఇది కొత్త అంటే ఎన్ని చట్టాలు చేసుకోవాలి అమరావతి విషయంలో? ఇప్పుడు చట్టబద్ధతకు ముందు అమరావతి విషయంలో ఇన్ని యాంగిల్స్ ఉంటాయని అనుకుని ఉండదు బహుశా ప్రభుత్వం. సరే, మళ్ళీ చట్టబద్ధతతో ఒక సెక్యూరిటీ కల్పించుకుందాం అనుకున్నాక మళ్ళీ ఇప్పుడు రేపు మళ్ళీ క్యాపిటల్ సెక్యూరిటీ చట్టం తెచ్చిన తర్వాత కూడా ఉండదని గ్యారంటీ ఏంటి? అలాగే రాజేష్ గారు ఉన్నారు కదా? ఎస్ సార్. తర్వాత ఇప్పుడు ఇంకొక ప్రస్తావన తీసుకొచ్చారు బాలకోటయ్య గారు. ఏది, వెస్ట్ బెంగాల్లో వచ్చిన యాక్ట్, ఏదన్నా నష్టం జరుగుతుంది అని భావిస్తే ప్రభుత్వాలు లా అండ్ ఆర్డర్కి, పీస్కి లోపలేసేయచ్చు 1 ఏడాది పాటు అని. ఇలాంటి కఠినమైన చట్టాలు ఆంధ్రప్రదేశ్లో కూడా రావాల్సిన టైం వచ్చిందా ఇప్పుడు? మీరు మనం దేశ విభజన జరిగిన సందర్భంలో
కాశ్మీర్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసినప్పుడు దాన్ని విభేదించి కొంతమంది కాశ్మీర్ వేర్పాటువాదులు ఎలా అయితే ఇవాళ దేశద్రోహులుగా వాళ్ళని దేశం పరిగణించిందో, వాళ్ళ మీద ఎటువంటి కఠినమైన చట్టాలు అయితే ప్రయోగించామో అదే విధమైన కఠినమైన చట్టాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో, ఎందుకంటే పార్లమెంట్ ద్వారా విభజన జరిగిన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ద్వారా తీర్మానంతో ఏర్పాటైన రాష్ట్రం, ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన రాజధాని, ఇవాళ హైకోర్టు తీర్పు ద్వారా రక్షణ కల్పించబడింది, పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పించబడ్డ రాష్ట్ర రాజధాని విషయంలో నువ్వు ఈ విధమైన వ్యవహార శైలి కనపరుస్తున్నావు అని అంటే అది రాష్ట్రం పట్ల కనపరుస్తున్న వ్యవహార శైలి. దీన్ని రాజ్యానికి వ్యతిరేకంగా రచించే కుట్రగానే పరిగణించాలి, రాజద్రోహంగానే పరిగణించాలండి. ఇతర పాలనా హయాంలో ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళ మీద రాజద్రోహం కేసులు పెట్టాడు, కానీ అసలు సిసల రాజద్రోహం కేసు పెట్టాల్సిన అంతటి నేరానికి ఇతను పాల్పడతా ఉన్నాడు. కారణం ఏంటి అంటే ఇవాళ రాష్ట్రంలోకి పెట్టుబడిదారులు వస్తా ఉన్నారు. వాళ్ళ పెట్టుబడిదారులు కనుక రాష్ట్రంలోకి వస్తే రేపు రోజున 20 లక్షల ఉద్యోగ కల్పన జరిగితే, రాష్ట్రంలో ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరిగితే, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగితే, ప్రభుత్వం మరింత మెరుగైన సంక్షేమాన్ని అమలు పరిస్తే 2029 కాదు కదా 34-39 నాటికి కూడా మనకు రాజకీయంగా మనుగడ ఉండదు అని చెప్పని ఒక రకమైన ఇన్సెక్యూరిటీ తోటి రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మావిగన్ ఆయన ప్రజల కోర్టులోకి దోశాడు కదా నిన్న. మావిగానికి ఉంటారా నా పక్కన ఉండండి, అమరావతి అతను కోర్టుల్లోకి దోయటమే కొత్త కాదు. అతని యాటిట్యూడ్ ఎలా ఉంది అంటే, ఇందాక మీరు బాలపట్టే గారు నాకు ప్రశ్న అడిగారు, జగన్మోహన్ రెడ్డిని మీరు ఎలా విశ్లేషిస్తారు అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి నేనైతే ఎలా విశ్లేషిస్తాను అని అంటే, మనకి సమాజంలో కొంత యాంటీ సోషల్ ఎలిమెంట్లు కనిపిస్తా ఉంటారు. నువ్వు నన్ను ప్రేమిస్తావా, నీ మొహం మీద యాసిడ్ పోయమంటావా అనే ఉన్మాదులు కొందరు ఉంటారు. ఉన్నారు కదా, చంపేస్తూ ఉంటారు. అంటే నాకు దక్కకుంటే ఇంక నేను ఎవరికి దక్కనివ్వను, నీకు కూడా జీవితం లేకుండా చేస్తాననే వ్యక్తులు కొందరు ఎలా అయితే ఉంటారో, అటువంటి ఉన్మాద వైఖరి నిలువెల్ల అరికాలు చిటికన వేలి నుంచి తల వెంట్రుక చివరి వరకు అటువంటి ఉన్మాదాన్ని నిలువెల్లా నింపుకున్న ఒక వ్యక్తి వాళ్ళ సమాజంకి నాయకత్వం నుంచి నాయకుడిగా చలమనవుతున్నాడు అని అంటే, ఖచ్చితంగా అతన్ని అనుసరించే వాళ్ళు, అతన్ని అభిమానించే శ్రేణులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటి అంటే, చట్టపరంగా కానీ లెజిస్లేషన్ పరంగా కానీ నీకు ఎటువంటి అవకాశం అధికారం లేని అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ తనకి తాను మోసం చేసుకుంటున్నాడు, తన శ్రేణులు మోసం చేస్తా ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు ఏంటంటే నిత్యానందలాగా ఏదో ఒక ఐలాండ్ కొనుక్కొని దాన్ని ఇక రేపు దానికి ఏ పేరు పెట్టుకున్నా గొడవ లేదు, ఏ పేరు పెట్టుకున్నా ఎవరిని పాలకులుగా ప్రకటించుకున్నా స్వేచ్ఛాధికారం ఉంటది. కాబట్టి ఇటువంటి వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగపరంగా రక్షణ ఉన్న రాష్ట్రాల గురించి, రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడే అర్హత అతనికి లేదు, అధికారం అతనికి లేదు, అవకాశం కూడా అతనికి ఉండదు. ఆంజనేయుడు గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఆయన సరే నేను మేనిఫెస్టోలో పెడతాను, ఉన్నవాళ్ళు నాతో ఉండండి అంటే, కొంతమంది మన చర్చలో కానీ బయట కానీ అనేది ఏంటంటే, అతను 3 రాజధానులు అన్నప్పుడే ప్రధానమంత్రి లేకపోతే హోంమంత్రి అమిత్ షాయో ఏం మాట్లాడుతున్నావో, అక్కడ మోదీ వచ్చి శంకుస్థాపన చేశారు, అమరావతికి ఆశీస్సులు ఉన్నాయి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని అనలేదు, ఆపలేదు. ఇవాళ మావిగన్ అన్నా కూడా సైలెంట్ గా ఉంటే ఎలాగా అనే దానికి బీజేపీ ఏమన్నా సమాధానం చెప్తుందా? నేనేమంటున్నాంటే సార్, ఇంగ్లీష్ లో సాగుతుంది టామ్ డిక్ అండ్ హ్యారీ అని ఎవరెవరో మాట్లాడుకుంటుంటే దానికి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రులు, హోంమంత్రులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం. మరి గతంలో కూడా ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిపోయిన రాజధాని విషయంలో ఆయన మాట్లాడినప్పుడు కూడా కేంద్రం మాట్లాడేది. ఎందువల్లంటే ఏ రాష్ట్ర రాజధాని విషయంలో కూడా కేంద్రం మాట్లాడే పరిస్థితి లేదు. ఆ రాజధానులు ఆ రాష్ట్రాల యొక్క తీసుకున్న నిర్ణయాలపైన ఆధారపడుతుంటాయి. ఆ నిర్ణయం పట్ల ప్రజలు ఏ విధంగా స్పందించారు, పిచ్చి నిర్ణయమా మంచి నిర్ణయమా, ఇదే చర్చ తప్ప ప్రధానమంత్రులు, హోంమంత్రులు జోక్యం చేసుకుని అట్లా మాట్లాడొద్దని చెప్పే అవకాశం ఉంటుందని నేను అనుకోవడం. ఒకటి. రెండోది, ఋషి గారు, నా భయం అంతా అమరావతి విషయంలో నాకు ఎలాంటి భయం లేదు. నో పవర్ ఆన్ ఎర్త్, ప్రపంచంలో ఏ శక్తి కూడా, ఈ భూమి మీద ఏ శక్తి కూడా అమరావతి రాజధానిని మార్చగలరని నేను అనుకోవడం లేదు, మార్చలేరు కూడా, ఎప్పుడు కూడా జరిగే పని కాదు. నాకు ఐ హావ్ నో ఫియర్, దాని గురించి నాకేం భయం. కానీ భయం వల్ల సోషల్ మీడియా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడితే అందరూ కూడా ఏమేమో మాట్లాడుతున్నారో పిచ్చోడు అనుకునే పరిస్థితి. ఇంకొక 2 సార్లు మాట్లాడనుకో, బాలకోట గారు చెప్పినట్టుగా హైవేలో ఉండే లెక్కకే వేసేస్తారు ప్రజలు, అందులో ఎటువంటి అనుమానం లేదు.
బట్ నా భయము, నా ఆందోళన ఏమిటంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడము, తప్పుడు సమాచారం ఇవ్వడము, వ్యక్తిగత సరే వాటి మీద ఇంకా ప్రభుత్వాలు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకో, కానీ బట్ అన్ఫార్చునేట్లీ స్టేషన్ కి తీసుకురావడం, సంతకం చేయించుకొని పంపించడం ఏదైతే ఉందో, దీని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చట్టము సీరియస్ గా చూద్దాం. బహుశా అటువంటి కార్యాచరణను రూపొందించుకుంటారేమో. ఏదో కమిటీ కూడా వేశారు కదా. సో సెక్యూరిటీ యాక్ట్ ఏదన్నా తీసుకొచ్చినా అందులో ఏం చూద్దాం ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. సోషల్ మీడియాది కీప్ వాచింగ్ ఏపీ ఆంధ్రజ్యోతి.